వందనాలు తెలియజేస్తున్నా. సర్వకృపాధికు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మనం ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఆఖరి దశకు వచ్చాం. ఆఖరి దశ ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఆఖరి దశకు వచ్చాం. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు అనుకున్నాం. మీ యొక్క జ్ఞాపకం కోసం మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది ఆవరణము అనుకున్నాం. ఆవరణములో ప్రారంభం, ప్రధాన ద్వారం, నేనే మార్గమై ఉన్నాను అని చెప్పిన యేసును చూపిస్తుంది అనుకున్నాం. తదుపరి రెండవది బలిపీఠము అనుకున్నాం. బలిపీఠము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్న పాపిని చూపిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఆవరణంలో ఉన్న మరొక వస్తువు గంగాళము అనుకున్నాం. గంగాళము ఇతడి గంగాళము నీటితో నింపబడి ఉంటది అనుకున్నాం. ఇతడి ప్రాయశ్చిత్తానికి నీరు పవిత్రతకు ఆయన వాక్యానికి సాదృశ్యము అని చెప్పుకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొంది రక్షింపబడిన తరువాత బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి తిరిగి ప్రతి దినం కూడా ఆయన వాక్యం ద్వారా తను తాను పవిత్రపరుచుకునే విధానాన్ని గురించి మనం చెప్పుకున్నాం. తదుపరి పరిశుద్ధ స్థలం రెండవ గుడారంలో మొదటి గుడారంలో ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న 3 వస్తువుల్లో మొదటిది దీపవృక్షము, రెండవది సన్నిధి రొట్టెల బల్ల, మూడవది ధూపవేదిక అనుకున్నాం. వెలుగై ఉన్న క్రీస్తును దీపవృక్షం చూపిస్తూ ఉంటే, జీవాహారమై ఉన్న క్రీస్తును సముఖపు రొట్టెల బల్ల చూపిస్తుంది అనుకున్నాం. మూడవది మన కొరకై తండ్రి కుడిపార్శ్వమున చేరి నిత్యము విజ్ఞాపన చేయుచున్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, స్తుతి ధూపాన్ని గురించి, ఆరాధనను గురించి ఆ యొక్క ధూప వేదిక మనకు నేర్పించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈ పూట ఆఖరిగా రెండవ గుడారములో అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకే ఒక వస్తువు, ఒకే ఒక ఉపకరణం, మందసాన్ని గురించి మనం ఈ ధ్యానంలో కొంత జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ మందిరాన్ని ప్రభువారు దేవుడు ఎందుకు నిర్మించమన్నారు? చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం అండి 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. విన్నారు కదా? ప్రభు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమనిన ఉద్దేశము ఏమిటి అనగా, ప్రభు వారిలో నివసించున్నారు. చాలా స్పష్టంగా చెప్పారు. గమనిస్తున్నారా? నేను వారిలో నివసించున్నట్లు. ఎక్కడ నివసించాలి? ప్రభు ఎక్కడ నివసించాలనుకున్నారు? వారిలో కదండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మన మనస్సు ఎక్కడికి వెళ్ళాలి కదండి? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం కదూ. ఆ 3వ అధ్యాయము 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. విన్నారు కదా? మనం ఏమైనాము? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు.
అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. దేవుడు వారిలో నివసించాలని ఉద్దేశముతో గుడారమును అనగా పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని ప్రభు కోరుకున్నారు. అదే విధంగా ప్రభు నిన్ను నన్ను కూడా కోరుకుంది. ఎందుకు అంటే నీలో నాలో నివసించాలని. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇక ప్రియులారా, మందసాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం రండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనాన్ని గురించి 10వ వచనం నుండి మనం చదువుకుందామా? నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. వారు తుమ్మకర్రతో చదవమా చేయవలెను. నారా దాని ఎత్తు 3 రారా చదవమా. పొదిగించి దూర్చవలను. చదమ్మా. తీయకూడదు. చాలమ్మా. మిగిలిన భాగం వరుసగా ధ్యానం చేసుకుంటూ వద్దాం కదండి. మిగిలిన భాగం వరుసగా ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకే ఒక ఉపకరణము. ఈ మందసము అంటే ఆల్టర్, అంటే దైవ సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధి అని అర్థం. దేవుడి దగ్గర నివసించే స్థలం, దేవునితో కలిసి నివసించే స్థలం. అర్థమైందండి? ఈ మందసానికి చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. వ్రాసుకోదలుచుకున్న వారు వ్రాసుకోండి. చాలా పేర్లు ఉన్నాయి. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం అండి 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా మోషేకు చాలమ్మా. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఏమని రాయబడి ఉంది? సాక్ష్యపు మందసము కదండి. మందసమునకున్న రకరకాల పేర్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది సాక్ష్యపు మందసము. రెండవది ఇదే 25వ అధ్యాయము 22వ వాక్యంలో ఉంది, శాసనములు గల మందసము కదండి. శాసనములు గల మందసము కదండి. నిజమే. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఇక సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వాక్యం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వాక్యంలో నిబంధన మందసము అని చదువుతాం. అక్కడ ఏం చదువుతామండి? నిబంధన మందసము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇలా చదువుతాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ మనం ఏమనుకున్నాం? సర్వలోకనాథుడగు యెహోవా
మందసము, సర్వలోకనాథుడగు యెహోవా మందసం. మొదటిగా సాక్ష్యపు మందసం, 2 నిబంధన మందసం, 3 సర్వలోకనాథుడగు యెహోవా మందసము కదండి. ఇక 4వది 2 దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చదువుతాం, పరిశుద్ధ మందసము. అక్కడ ఏమని చదువుతామంటే పరిశుద్ధ మందసము కదండి. ఇంకా మనం చదువుకుంటూ పోతే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుని మందసము దగ్గర సమూయేలు పండుకొనెను అని చదువుతాం. దేవుని మందసము, మొదటి రాజులు 2వ అధ్యాయం 26వ వచనం, యెహోవా మందసము. ఏమండి, అంతేకాదు ఆఖరుగా కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 8వ వచనంలో నీ బల సూచకమైన మందసముతో రమ్ము దేవా అని భక్తుడు ప్రార్థిస్తాడు. ఇప్పుడు వినండి, 1 సాక్ష్యపు మందసము, 2 శాసనములు గల మందసము, 3 నిబంధన మందసము, 4 సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసము, 5 యెహోవా మందసము, 6 పరిశుద్ధ మందసము, 7 బలసూచకమైన మందసము. విన్నారు కదూ, ఇలాగో 7 రకాల పేర్లు. ఇంకా దేవుని మందసము అని కూడా మనం చదివాం కదూ. ఇలా 7 రకాల పేర్లు. ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డలు ఆయా పేర్లతో పిలిచారు కదండి. సాక్ష్యపు మందసము అని అలా మనం వరుసగా చదువుకుంటూ వస్తాం. సరే, మంచిది. ఇప్పుడు రండి, నిర్గమకాండంలో మనం చదువుకున్న భాగానికి మరల వద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం. ఇప్పుడు ఈ మందసము తయారు చేయు విధానం ఎలా తయారు చేస్తారు? ఇదే మాటలు నిర్గమకాండం 25వ అధ్యాయంలోనూ, నిర్గమకాండం 37వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఆ భాగాన్ని నోట్ చేసుకోండి. తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. బాగా గమనిస్తున్నారా? ఆ యొక్క పరిశుద్ధ దేవుని మందిరపు గుడారములో వస్తువులలో చాలా వస్తువులు తుమ్మకర్రతో చేయబడ్డాయి. ఏమేమిటి చేయబడ్డాయి మీ జ్ఞాపకుందా? బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది, దానికి ఇత్తడి రేకు పొదిగించబడింది కదండి. తరువాత సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేయబడింది, దానికి బంగారు రేకు పొదిగించబడింది. అదే విధంగా ఆ యొక్క ధూప వేదిక తుమ్మకర్రతో చేయబడింది, దానికి ప్రియులరా బంగారు రేకు పొదిగించబడింది. బాగా గమనించాలి. ఈ యొక్క తుమ్మకర్ర ఏం చెప్పుకున్నాం? క్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వాన్ని గురించి మనకు బోధిస్తుంది అని చెప్పుకున్నాం. తుమ్మకర్ర శాపగ్రస్తమైనది. అందుకనే నీవు నా మాట వినక నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నీవు తిన్నావు గనుక నీ భూమి నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అని ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పారు. నిన్ను బట్టి ఈ నేల శపించబడింది అని చెప్పారు. శపించబడిన నేల ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించింది అనుకున్నాం కదా. అలాగైతే శాపగ్రస్తుడైన పాపి అయిన మానవునికి ఈ తుమ్మకర్ర సూచన. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవుడిగా మన కొరకు జన్మించి మన కొరకు శాపగ్రాహి అయి మన కొరకు పాపముగా చేయబడి మన పాపములు ఆయన భుజాన సిలువగా మోసుకొని సిలువలో మరణించటం మనం గమనిస్తాం.
అలాగైతే ఆయన సంపూర్ణ మానవత్వాన్ని ఈ తుమ్మకర్ర చూపిస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక ఆ యొక్క తుమ్మకర్రకు బంగారు రేకు పొదిగించబడింది. గమనిస్తున్నారా? బంగారము దైవత్వానికి సూచన. ఆయన మానవుడే కానీ ఆయన సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఏమండి, ఆయన దైవ మానవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇంకో మాట కూడా ఈ సందర్భంలో చెబుతున్నాను, గమనించండి. ఈ తుమ్మకర్ర, ఈ బంగారు రేకు, వీటితో ఒక పెట్టి చేయబడుతుంది. చూడండి, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. విన్నరా? కొలతలు చెప్తూ వచ్చారు. పొడవు ఒక కొలత, వెడల్పు ఒక కొలత, వెడల్పుకు తగ్గట్టుగా ఎత్తుకు అదే కొలత. గమనించరా? ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణ దేవుడు, అలాగే పరిపూర్ణమైన ప్రేమ గలవాడు అనే మాటలు ఈ కొలతల్లో మనకు చూపిస్తాయి. పొడవు 2.5 మూర కదండి, ఆయన సంపూర్ణుడైన దేవుడు. వెడల్పు, ఎత్తు సమానమే. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉంటే, ఆయన భేదం లేకుండా ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆయనలో భేదం లేదు, మన దేవుడు పక్షపాతి కాడు. ఈ సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు మరలా వెనక్కి వద్దాం. దాని మీద నేను మీ బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవనం చుట్టూ కట్టవలెను. విన్నారు కదా? వీటిని గురించి 1-2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. తుమ్మకర్రతో చేయబడిన ఒక పెట్టె. ఆ పెట్టెకు ఏం చేయమన్నారండి? దాని యొక్క చుట్టూ బంగారు రేకు పొదిగించమన్నారు, లోపల వెలుపల. దీని అర్థం ఏమిటి? దేవుని బిడ్డారా, పాపి అయిన మనుషుడు, వింటున్నారా? పాపి అయిన మనుషుడు ప్రభువును నమ్మి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తరువాత బంగారంగా చేయబడ్డాడు. బంగారము దైవత్వానికి సూచన. మనం ఈ మాటలు ఎక్కడ చదువుతాం? యోహాను రాసిన సువార్త. రండి, యోహాను రాసిన సువార్త అని మొదటి అధ్యాయం కాదు, 12వ వాక్యం అనుకుంటా కదా. తను అందరు అంగీకరించిరో వినరా? తన్ని అందరు అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తారు? పాపి అయిన మనుషుడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిచ్చారైనా? దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చాడు, దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. గమనిస్తున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ఈ బంగారు పెట్టె దేన్ని చూపిస్తుంది? ఏమండి, 1 క్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని చూపిస్తుంది. ఇక రెండవదిగా రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదూ, 6వ అధ్యాయం అనుకుంటా. అవునండి, మీరు మీ సొత్తు కారు అంటాడు కదా. ఎక్కడుందన్నమాట? ఎస్, 19వ వాక్యం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గను అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అవర్ బాడీ
హూ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ప్రభువు నమ్ముతారో వారందరూ దేవుని పిల్లలు. వారి దేహాలు, బాగా గమనించాలి, వారి దేహాలు ఏంటి అంట? దేవుని ఆలయం. ఈ పెట్టె ప్రభు అవి చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఎంత విశ్వాసం వచ్చిన విశ్వాసిని కూడా చూపిస్తుంది. మా బాబు, నీవు పాపి అయిన మనుషుడివే కాదంటలా, రక్షింపబడ్డ తరువాత దేవుని బిడ్డవయ్యావు, దేవుని కుమార్తెవయ్యావు, దేవుని కుమారుడు అయ్యావు. అలాగైతే నీవు దేవుని ఆలయము అని గుర్తించుకుంటున్నావా? కనుక నీ దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. అలా చేస్తున్నారా? ఆలోచించాలి. ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఏమండి? కాబట్టి ఈ యొక్క పెట్టెలో, ఈ పెట్టె దేన్ని చూపిస్తుందండి? యేసు ప్రభు వారి యొక్క దేహము. దేహం అనగా సంఘము కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. సమయం చాలా వృధా అయిపోతుంది, మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణతవై ఉన్నది. ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హిజ్ బాడీ, దట్ మీన్స్ చర్చ్. అర్థమైందండి? సంఘము ఆయన శరీరము. ఈ సంఘమే ప్రత్యక్ష గుడారము. ఈ సంఘమే దేవాలయము. ఈ సంఘము ఆయన పరిపూర్ణతకు సూచన. కాబట్టి సంఘము దేవాలయము. సంఘము దేవుని మహిమ కొరకై జీవించాలి. సంఘము దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఈనాడు సంఘాలు కోట్లు కడుతున్నాయి. ఈనాడు సంఘాలు కొట్లాట్లు పెట్టుకుంటున్నాయి. ఈనాడు సంఘాల చుట్టూ ఏమండి ఆరాధన జరగాలంటే పోలీసు బందోబస్తు కావాల్సి వస్తుంది. వాయ్? ఎందుకు అనగా దేవునికి మహిమ రావడం లేదు. ఏమవుతుందంటే దుష్టుడు దొరబడ్డాడు. గొడవలు, సమస్యలు, శోధనలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీకు 2 చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తున్నాను. దేవుని మహిమ కొరకై జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఏమంటున్నారండి? రండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 12వ వాక్యం. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోసి, ఒక పక్కన 2 ఉంగరములు, ఎదుటి పక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళు వాటిని చేయాలి. తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసము ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. వినరా? ఈ మందసానికి ఉంగరాలు ఏమండి? మోసేవి కర్రలు, ఈజీగా భుజాన పెట్టుకొని నడిపించేవి కదండి. ఇదేంటిది? ఇప్పుడు దేవుని బిడ్డారా, సంఘము మందసం. దీన్నే పరమగీతంలో సొలొమోను పల్లకి అన్నారు. అదొక వర్తమానం, మనం ఇదివరకు విన్నాం కదండి. ఆ పల్లకిని ఊరేగిస్తున్నట్ట. ఎవరు వారు? శూరులు, యుద్ధశాలులు, ఖడ్గదారులు దాన్ని భుజాన పెట్టుకుని మోసుకుంటూ వెళుతున్నారు. ఈ సంఘాన్ని మోసేవారు ఉంగరాలు, మోసేవారు కర్రలు. బాధ్యతాయుతమైన సహోదరులు, సహోదరీలు బాధ్యతతో భారము భరించి సంఘమును నడిపించు నాయకులు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ భాష, ఈ మందస్సము ఒక చోట ఉండదు. ఎందుకు అంటే గుడారం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటారు, ప్రభు వెళ్ళమంటే అక్కడి నుంచి గుడారం మూట కట్టుకొని తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ వెళ్ళేటప్పుడు ఆ మందసాన్ని లేవీయులు కూడా ముట్టుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని మోత కర్రలు చొప్పించి ఉంచి వాటిని లేవీయులు లేదా యాజకులు భుజాన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళాలి. భారము భరించు వారు కావాలి. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి, ఒకరి భారములు ఒకరు మోసుకుంటూ అని చదువుతున్నామా? ఈరోజు ఒకరి భారములు ఒకరు మోసేవారు లేరు, కానీ అందరికీ భారంగా ఉండేవాడు తయారవుతున్నారు. సంఘ బాధ్యత, సంఘ పరిచర్య, సంఘ గౌరవం, సంఘ మర్యాద, సంఘ సేవ బాధ్యత వహించి బరువు మోసే కష్టమైన, నిష్ఠూరమైన, ఖర్చైన పరిచర్యకు బాధ్యత వహించేవారు అవసరము. వారే ఉంగరాలు, కర్రలు, వాటిని మోసుకుని వెళుతూ ఉంటారు. వినరా? దేవుని నామానికి స్తోత్రం. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడ, సోదరి, సంఘంలో నీవు బాధ్యత కలిగి ఉన్నావా? సంఘంలో బాధ్యత లేకుండా జీవిస్తున్నావా? జాగ్రత్త. సంఘము నీవే. క్రీస్తు ప్రభు రక్షించి నిన్ను తన సంఘంగా చేసుకున్నాడు. ఆ సంఘములో నిన్నొక అంగముగా చేసుకున్నాడు. అలాగైతే ఆ ప్రభు మహిమార్థమై జీవిస్తున్నావా? ఆ ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తున్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ మందసములో ప్రియ దేవుని బిడ్డలారా ఏమేమి ఉండాలి అనగా, ఈ పెట్టెలో 3 వస్తువులు ఉండాలి. చదువుదాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అమ్మా ఆ మందసములో మొన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఏమేమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, తర్వాత 10 ఆజ్ఞల నిబంధన పలకలు. వినరండి? కాబట్టి ఈ యొక్క మందసములో ఉన్నటువంటి ఈ 3 వస్తువులు ఈ పెట్టెలో ఉంచబడతాయి. ఈ పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ భాగాన్ని కూడా మనం చదువుకుంటూ వెళదాం. ఈ పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది. ఏమండి? ఈ పెట్టెలో ఏమున్నాయి? ఇవి వరుస క్రమంగా మనం చదివితే, ఒకటి ఏమండి, శాసనములు గల పలకలు. శాసనములు గల పలకలు. ఏమండి? రెండవది చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. వినగా? నంబర్ 1, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. ఆ యొక్క శాసనములు దేవుడు ఏమండి కొండ మీద రాతి పలకల మీద తన చేతితో, తన వేలుతో వ్రాసి ఇచ్చాట. నిబంధనలు, 10 ఆజ్ఞలు కదండి. నిబంధనలు, 10 ఆజ్ఞలు. విశ్వాసి రక్షింపబడ్డ తర్వాత నిబంధనలతో ఉండాలి. అంతేకాని పద్ధతి లేకుండా ఉండకూడదండి. మనకు క్రమం ఉంది, మనకొక పద్ధతి ఉంది. ఆ పద్ధతులు పాత నిబంధనలో రాతి పలకల మీద రాసిచ్చాడండి, బానే ఉంది. మరి ఇప్పుడు వాటితో అవసరం లేదు కదా, ధర్మశాస్త్రంతో మనకు పని లేదు కదా అని అనేవాళ్ళు ఉన్నారు. బాబు,
జాగ్రత్త. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని విందామా? చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వినండి, నేను చదువుతాను. 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. విన్నరా? ఎక్కడ రాసి పెట్టాడండి? మోషేకు రాతి పలకల మీద వ్రాసిచ్చారు. ఇప్పుడైతే ఎక్కడ రాశారు చెప్పండి? మన హృదయాల మీద రాశారు. ఆయన రక్తముతో వ్రాశారు అని. మన హృదయాల మీద ఆయన రక్తముతో వ్రాశారు. 10 ఆజ్ఞలు, పద్ధతులు, సంఘ క్రమాలు, దేవుని బిడ్డలు ఎలా పరిశుద్ధంగా జీవించాలి, అవన్నీ వివరాలన్నీ మన హృదయాల మీద రాసి పెట్టారు కదండి. ఆయన ఏంటి అట? నేను నిబంధనలు వ్రాసాను. ఎక్కడ రాశారండి? వారి హృదయపు పలకల మీద వ్రాసేట. ఇప్పుడు రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చదివాం? మన్నా గల బంగారు పాత్ర. రండి నిర్గమకాండం 16వ అధ్యాయం 34వ వచనం విందాం, లేదా 33 చదివితే సహాయం. కాబట్టి మోషే చాలండి. వినరా? మన్నా గల బంగారు పాత్ర. ఏంటి మన్నా? ఈ మన్నా ఏంటట? ఆకాశము నుండి కురిసిన ఆహారం కదండి. ఆకాశము నుండి కురిసిన ఆహారం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7వ వచనంలో వారు దాన్ని తింటూ ఇది ఏమి అన్నారు. ఇది ఏమి అంటే అదే మన్నా. మన్నా అంటే ఇది ఏమి. అది ఎలా ఉంది? అక్కడ దాని రుచి రాశారు. కొత్తిమీర గింజల ఆహారం, కొత్తిమీర గింజల వలె ఉన్నది. అర్థమైందండి? ఇది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆకాశము నుండి దేవుడు కురిపించిన ఆహారం. ఎక్కడి నుంచి కురిపించిందండి? ఆకాశము నుండి కురిపించింది. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. గమనిస్తున్నారా? ఇంకో మాట, ఇది దేవదూతలు తినే ఆహారం అని కూడా అన్నారు. ఏమిటి ఆహారం? ఏమండి? 1 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనంలో అందరూ ఒకే ఆహారమును భుజించిరి అని అక్కడ చదువుతున్నాం. ఒకే ఆహారం. ఏమిట ఆహారము అంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చదువుతాం. అమ్మా చదమ్మా. ముప్పై 31వ వచనం అండి. 31వ వచనం ఏమంటున్నారు ఇక్కడ? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అందుకు ప్రభువారు ఏమన్నారండి? ఏమండి? ప్రభువారు ఏమన్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇప్పుడు రండి,
47వ వచనం నుండి, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది, దీనిని తినువాడు సావకుడునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవించును, ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బాగా వినాలి. ఈ మన్నా ఏంటిట? యేసు ప్రభువారి యొక్క భోజనం బల్ల కదండి. మొదటిది, ఆ మందసములో మొదట ఏముందండి? 2 రాతి పలకలు ఉన్నాయి. అవి నిబంధనలు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు. ఏమండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమున ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు అని చదువుతున్నాం కదా. యెహోవా ధర్మశాస్త్రము ఆయన వాక్యమే. వినరా? ఆయన వాక్యమే. నీ ధర్మశాస్త్రములు తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి అని కీర్తనకారుడు అన్నాడు. అలాగైతే ఆ రాతి పలకలు ప్రభు మన హృదయాల మీద రాసిన ఆయన వాక్యమే. ఈ మన్నాగల బంగారు పాత్ర ఆయన శరీరమే, ఆయన జీవాహారమే. ప్రభువారు అన్నారు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి విశ్వాసి అనే పెట్టెలో, సంఘం అనే పెట్టెలో, మందసం అనే పెట్టెలో ఒకటి రాతి పలకలు. అవి ఎలా ఉన్నాయి? ఆజ్ఞలతో అనగా నిబంధనలతో ఉన్నాయి. రెండవది, ప్రియులరా, మన్నా గల బంగారు పాత్ర. బంగారము దైవత్వానికి సూచన, మన్నా క్రీస్తు శరీరానికి సూచన. దేవుడైన యేసయ్య శరీరము, రక్తము, ప్రభు భోజనము, పరలోకపు విందు. ఇది కంపల్సరీ ప్రతి విశ్వాసి జీవితములో ఉండాలి, ప్రతి సంఘములో ఉండాలి. ఏమండి? సంఘంలో వాక్యం ఉండాలి, సంఘములో బల్లారాధన ఉండాలి. మూడవది ఏంటి అండి? మూడవది అహరోను యొక్క చిగురించిన చేతికర్ర. ఇప్పుడు రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం విందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం. చదవండి. చదవండి బాబు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములు ఎదుట ఉంచుము. వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసి వాడవుదువు. వినరా? ఇక్కడ ఈ భాగంలో మనం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా సణుక్కున్నారు. అహరోనైనా నాయకుడు, మోషే అయినా నాయకుడు, మేము కాదా అనుకున్నారు. అలాగైతే ప్రభు ఏం చెప్పారు? గోత్రములన్నిటిలో ఒక్కొక్క నాయకుని పేరుతో ఒక్కొక్క కర్రను సిద్ధం చేసి తీసుకొచ్చి ఆ శాసనము గల మందసం దగ్గర పెట్టండి. లేవి గోత్రానికి అహరోను పేరు రాయండి అన్నాడు. రాశారు, పెట్టారు. మరుసటి దినం వచ్చినప్పటికీ ఏమైందండి? 8వ వాక్యం. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. విన్నదా? ఇది ఫలించే జీవితానికి సూచన.
దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఫలిస్తాడు, చిగురిస్తాడు, అభివృద్ధి పొందుతాడు, మోడుబారడు. ఆరోను కర్ర కూడా నరకబడిందే, చెక్కబడిందే, సిద్ధపరచబడిందే కాదండలేదు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు గనుక ఆ కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదిగా ఫలించింది. ప్రజలు బిడ్డారా, ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ మాట ప్రియులరా యోహాను సువార్తలో మనం చదువుతాం కదండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం, యోహాను సువార్తలో 15వ అధ్యాయం చదువుదామండి. మనం ముగింపులో కొద్ది త్వరగా యోహాను సువార్త చదవమ్మా. ఎన్నో వచనం? 8వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం. చాలమ్మా, వినండి. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. వినరా? God separated you for what? You must be fruitful. నీవు తప్పక ఫలించేవాడవుగా ఉండాలని ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఫలిస్తున్నావా? ఫలించాలి అంటే ఏమండి? 5వ వాక్యం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటే నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా ఫలించును. మీరేదా? ప్రభువులో నిలిచి ఉండాలి, ప్రభువుతో కలిసి ఉండాలి, ప్రభువుతో ఐక్యమై ఉండాలి. వినరా? నిజమే. ఫలించే జీవితం మొదటిది వాక్యము, రెండవది ఆరాధన, మూడవది ఫలించే జీవితం. విశ్వాసిలో ఈ 3 లక్షణాలు సమృద్ధిగా ఉండాలి కదండి. నిజమే. కష్టమైన, నిష్ఠూరమైన. గమనించండి, ఒక విశ్వాసి శ్రమ పెట్టబడే కొంది చిగురుస్తాడు. తుమ్మకర్రకున్న గొప్పతనం ఏంటో తెలుసండి? తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నరికేసి, మొదల వరకు నరికేసి కొమ్మలన్నీ తెచ్చుకోండి. మళ్ళా వారం వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి, మళ్ళా కొమ్మలు వచ్చేస్తాయి. చిగురించే జీవితం. మరి స్నేహితులారా, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వాట్ ఇట్ మేబీ, నువ్వు ఫలించాలి, చిగురించాలే కానీ మోడువారిపోకూడదు, ఎండిపోకూడదు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం ప్రార్థన, ఇప్పుడు చెప్పేదే చెబుతానే ఉంటారు, ఏందోలే. నా దినదినం నీ జీవితం అభివృద్ధి పొందాలి, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును అన్నారు ప్రభు. దేవుని మహిమ కొరకై మనం ఫలించాలి. వినరా? నిజమే. దేవుని నామానికి స్తోత్రం కదండి. ఈ యొక్క మందసము ప్రియులరా తుమ్మకర్రతో చేయబట్టం, బంగారు రేకు పొదిగించటం, దాని కొలతలు, ఆ పెట్టె యొక్క అర్థం, ఆ పెట్టెలో ఉండే వస్తువులు, వాటి యొక్క అర్థాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పెట్టె ప్రియ సంఘమా నిన్నే చూపిస్తుంది. ఆ పెట్టె ప్రియ విశ్వాసి మిమ్మల్నే చూపిస్తుంది. మీరు ప్రభువును మోసేవారుగా ఉన్నారా? ఆయన సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారా? ఆయనను దినదినము ఊరేగించేవారుగా ఉన్నారా? అని ఆయన వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారా? ఆయన వాక్యాన్ని కలిగిన వారుగా ఉన్నారా? ఆయన కొరకు ఆయనను ఆరాధించేవారుగా ఉన్నారా? ఆయనను భుజించి జీవాన్ని పొందేవారుగా ఉన్నారా? ఆయన కొరకు ఫలించేవారుగా ఉన్నారా? ప్రశ్నించుకోవాలి. మందసము ఎంత మంచి అర్థం కదండి. ఇప్పుడు రండి, నిర్గమకాండం 25వ అధ్యాయం.
25వ అధ్యాయము అండి. ముందుకు వెళదాం 16వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం. 25వ అధ్యాయం 16వ వచనం. ఆ మందిరములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వారి ముఖములు ఒండొకటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. గమనించరా? ఈ పెట్టె పైన మూత, ఈ మూతలో గమనిస్తున్నారా? తుమ్మకర్ర లేదు, మానవత్వానికి తావు లేదు. సంపూర్ణ దైవత్వం. వినరా? సంపూర్ణ దైవత్వం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని నామానికి స్తోత్రం. తండ్రి నీవు నథింగ్ ఎల్స్. దైవ సన్నిధి. వినరా? దైవ సన్నిధి. ఏమండి? ఇది కేవలం బంగారముతో మాత్రమే చేయబడింది. ఈ 2 కెరూబులు కూడా విశ్వాసులకే సూచన. కెరూబులు అనగా బలము గల అని అర్థం. ఈ కెరూబులు దేవుని యొక్క బలానికి సూచన. ఏమండి? దేవుని యొక్క బలానికి సూచన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కమ్ము. కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా బలమా. ఏమండి? మన బలం ఎవరు? ప్రభువే. ఆ కెరూబులు ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చే వరంగా ఉండాలి అనేది దీని భావన. ఇంకా ముందుకు వెళితే ఏమండి? ఆ కెరూబులు ఇరువైపులా ఉన్నాయి. వాటి రెక్కలు పైకి కలుసుకుంటూ ఉన్నాయి. ఎదురెదురుగా ఉన్నాయి. ఎదురెదురుగా ఆ కెరూబుల రెక్కల మధ్య నుండి దేవుడు మాట్లాడతాడు. చూడండి 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఏమండి? దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం తీయక్కలేదు రండి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా అంట. ఆయన స్తుతి సింహాసనాసీనుడు. ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రియదేవుని బిడ్డ సంవత్సరానికి ఒక్కమారు ఆ బలి పశువు యొక్క రక్తం తీసుకొని ఆ యొక్క మందసం ముందు చల్లి ఆ యొక్క మందసం దగ్గర ధూపార్తితో ధూపం వేసి ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడతారు. వివరంగా మాట్లాడతారు. వినరా? ఈ యొక్క మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, వేరొకరు వెళ్ళకూడదు. అతడు కూడా పవిత్రంగా అన్యాగి తీసుకొనకుండా పరిశుద్ధంగా వెళ్ళాలి. లేని ఎడల అక్కడే చనిపోతాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడట ఒక పొడవైన తాడు ఒక కొనను తన నడుము కట్టుకుని రెండవ కొన బయట పడవేసి వెళతాట.
ఎందుకో తెలుసా? అతడు అక్కడ ఏదైనా దేవుని దృష్టికి ఆయాసంగా ఉంటే అక్కడే చనిపోతాడు. ఇక అతన్ని తీసుకురావడానికి కూడా ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. వారు ఆ తాడు బట్టి ఆ శవాన్ని బయటికి లాగుతారు కదండి. దీని అర్థం ఏమిటి? 2 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాలు విందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. గనుక మనము, చదవండి, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఎక్కడట? థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసనము, కృపా సింహాసనము. దేవుడు కృపగల దేవుడు. ప్రతిదినం కదండి. ఇక్కడ ధూప వేదికకు మందసానికి మధ్యలో తెర ఉంది. ఈ తెరను గురించి మీకు చెప్పాను. ఈ తెర యేసయ్య శిలువలో వధించబడ్డప్పుడు, ఆయన శరీరము గాయపరచబడ్డప్పుడు ఆ తెర పైనుండి కిందికి 2గా చీల్చబడింది. గనుక మనము ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరగలుగుతున్నాం. అబ్బా తండ్రి అని ప్రభు దగ్గరకు వెళ్ళగలిగే ఆ భాగ్యాన్ని మనకు ప్రభు ఇచ్చారు ధైర్యంగా. కాబట్టి ఆ పాత నిబంధన ప్రకారం ఎవడును మందసం దగ్గరికి రాకూడదు, ఎవడును మందసాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్న వారు ఏమయ్యారండి? చనిపోయారు. మనకు తెలుసు ఆ సంగతులన్నీ, వివరాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. మందసాన్ని ముట్టుకున్న వాడు ఏమైపోయారు? చనిపోయారు. పెరేజ్ జా కదండి. అయితే మనం నేడు ధైర్యంగా వెళ్తున్నాం. దానికి కారణం మన యేసయ్య దేవునికి నరునికి మధ్యవర్తిగా వచ్చి తన దేహాన్ని సిలువలో చీల్చుకున్నట్టు ద్వారా ధైర్యంగా తండ్రితో సమాధానపరిచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకపు తండ్రి అని దినదినం ప్రార్థన చేసుకుని కృప ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆ మందసాన్ని మనము ధైర్యంగా చేరగలుగుతున్నాం, దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ఈ మందసము దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగైతే మనము క్రీస్తు దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళడానికి క్రీస్తు రక్తము మనకు ఉపయోగపడిందో చూసారా? ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది, ప్రభు సమీపంగా వెళ్ళడానికి మనల్ని నడిపించింది. అలాగైతే చివరి మాటలు చదువుకొని ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? రక్షింపబడ్డప్పుడు తగ్గించుకున్నాం, రక్షించబడ్డప్పుడు ఎంతో విధేయతగా కనపడ్డాం. కానీ నేడు యేసయ్య ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఈ గుడారం ఈ స్నేహితులు నీకేం నేర్పింది? ప్రభు దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు? ప్రభువుకు నువ్వు ఎంత తగిన విధంగా జీవిస్తున్నావు? ఒక్కొక్క ఉపకరణం, బలిపీఠం ఏం నేర్పింది? గంగాళం ఏం నేర్పింది? దీపస్తంభం ఏం నేర్పింది? సముఖపు రొట్టెల బల్ల ఏం నేర్పింది? ధూపవేదిక నీకు ఏం నేర్పింది? మందసం నిన్నెలా నిలబెట్టింది? ఈ విషయాలన్నీ గ్రహించి దేవుని కొరకై సాక్షిగా జీవించి దేవుని సాక్ష్యపు మందసముగా నీ ఉండాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిందారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.